అందరికీ నమస్కారం. మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్దామా? కొంచెం ఊహించుకోండి. మీరు గనక 2000 క్రితం నాటి భారతదేశంలో పుట్టి ఉంటే, అది కూడా ఒక స్త్రీగా పుట్టి ఉంటే, మీ జీవితం ఎలా ఉండేదో తెలుసా? అది చీకటి మరియు బానిసత్వంతో నిండిన జీవితం. పుట్టడమే ఒక శాపంగా, పెరగడం ఒక భారంగా, పెళ్లి ఒక బందీఖానాగా మారేది. మీ ముగింపు చితి మంటల్లో కాలిపోయే ఒక బూడిద కుప్ప. మనం దాని గురించి ఇంకాస్త వివరించుకుందామా? మీకు ధార్మిక ఆచారాలు చేయడం నిషిద్ధం. మీకు చదువుకోవడం నిషిద్ధం. ఆస్తి హక్కు అస్సలు లేదు. ఇది బ్రాహ్మణ యుగం నుంచి వస్తున్న ఆచారం. బ్రాహ్మణ యుగంలో స్త్రీని తక్కువగా, నీచంగా, నమ్మదని వ్యక్తిగా చూసేవారు. ఆ గుడ్డ నమ్మకాలతో కన్నతల్లి చంపినా పాపం లేదు. ఎందుకంటే ఆమె ఒక స్త్రీ కదా అనే మూఢనమ్మకాలతో నాటి సమాజం బ్రతికింది. బ్రాహ్మణ వాదం ప్రకారం ఒక స్త్రీ బాల్యంలో తండ్రి నీడలో, యవ్వనంలో భర్త ఆధీనంలో, వృద్ధాప్యంలో కొడుకుల రక్షణలో బ్రతకాలి. ఆమెకు ఎప్పటికీ స్వేచ్ఛ లభించకూడదు. నాటి భారతదేశంలో స్త్రీకి వ్యతిరేకంగా ఎన్నో మూఢనమ్మకాలు ఉండేవి. స్త్రీగా పుట్టిన ఆ జన్మలో మోక్షాన్ని లేదా నిర్వాణాన్ని పొందడం సాధ్యం కాదని వారు నమ్మేవారు. ఆమె మోక్షం పొందాలంటే మరుసటి జన్మలో పురుషుడిగా పుట్టాల్సిందేనని వారు వాదించేవారు. అంటే ఆధ్యాత్మికంగా కూడా స్త్రీని పూర్తిగా నిరుత్సాహపరిచారు. మరోవైపు నాటి భారతదేశంలో సతీ సహగమనం అనే అత్యంత అమానుష్యమైన ఆచారం ఉండేది. భర్త చనిపోయిన వెంటనే ఆయన కోసం సిద్ధం చేసిన చితిపైకి భయంతో వణికిపోతున్న బ్రతికున్న భార్యను ప్రాణాలలోనే కాల్చి చంపేవారు. ఆమె అరుస్తూ ఆ మంటల నుంచి బయటకు రావాలని చూస్తే చుట్టూ ఉన్న పురుషులు పెద్ద పెద్ద వెదురు కర్రలతో ఆమెను మళ్ళీ మంటల్లోకి నెట్టేవారు. ఈ ఘోరమైన శాపం నుంచి స్త్రీ రక్షించే శక్తి ఆనాటి సమాజంలో ఏ రాజుకు గాని, ఏ ఋషికి గాని లేకపోయింది. ఇలాంటి ఎన్నో దారుణమైన సవాళ్లను నాటి స్త్రీ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆనాటి సమాజం ఆడపిల్ల పుట్టాన్ని ఒక అరిష్టంగా, దురదృష్టకరమైన సంఘటనగా చూసింది. స్త్రీ అంటే కేవలం పురుషుడికి బానిస మాత్రమే అయిన ఆ చీకటి యుగంలోకి మహాప్రజ్ఞ, మహాకరుణల సూర్యుడు ఉదయించాడు. ఆయన మన తథాగత బుద్ధ భగవానుడు. ప్రపంచ చరిత్రలోని మొదటిసారిగా స్త్రీ కోల్పోయిన మానవత్వాన్ని మరియు స్వేచ్ఛను ఆమెకు తిరిగి ప్రసాదించినది బుద్ధ భగవానుడే. బుద్ధ భగవానుడు ఆ చీకటి సిద్ధాంతాలను పూర్తిగా మార్చివేశారు. ఆమెకు సమాజంలో గొప్ప విలువను సృష్టించారు. సమాజం గౌరవించే వ్యక్తిగా ఆమెను మార్చారు. అంతేకాదు ఆమెకు విశేష అధికారాలు మరియు హక్కులను ప్రసాదించారు. ఒక కూతురిగా, ఒక తల్లిగా, ఒక భార్యగా మరియు ఒక భిక్షునిగా కూడా. సంయుక్త నికాయంలోని దీత సూత్రంలో ఒక చక్కని సందర్భం ఉంది. పసేనది కోసల మహారాజా బుద్ధ భగవానుడు దర్శనానికి వచ్చినప్పుడు ఒక సేవకుడు వచ్చి మల్లికాదేవికి ఆడపిల్ల పుట్టిందని చెప్పాడు. ఆ మాట వినగానే మహారాజు ఎంతో చిన్నబోతారు, విచారపడతారు. ఆ సమయంలో బుద్ధ భగవానుడు రాజుని ఓదాడిస్తూ ఇలా బోధించాడు. ఇత్తిబీహి ఏకాచ్యయ శయ్యాపోస జనాధిప తాదిసా సుభగియా పుత్తో రాజ్యాంపి అనుశాసతి. మహారాజా, కొంతమంది స్త్రీలు పురుషుల కంటే చాలా గొప్పవాళ్ళు. బుద్ధిమంతురాలైన శీలవతి అయిన స్త్రీ ఎంతో ఉత్తమమైనది. అలాంటి గుణవతి అయిన స్త్రీకి పుట్టే కుమారుడు భవిష్యత్తులో మహావీరుడే ఈ దేశాన్ని పాలించే గొప్ప రాజు అవుతాడు. మీరు ఒక స్త్రీ రాణిలా చూసుకుంటే ఆమె రాణి అవుతుంది. ఒక రాణి వల్లే కదా
ఒక రాజకుమారుడు జన్మిస్తాడు. ప్రపంచ చరిత్రలోనే ఏ మత గురువు కూడా అంతటి సామ్రాజ్య చక్రవర్తి సింహాసనంపై కూర్చుని ఉన్నప్పుడు ఆయన ముఖం మీదే కొంతమంది స్త్రీలు పురుషుల కంటే శ్రేష్ఠులు అని చెప్పేంత ధైర్యం ఉండలేదు. కానీ మన తథాగత బుద్ధ భగవానుడు అంతటి మహారాజసభలోని స్త్రీ ఆత్మ గౌరవాన్ని ఆకాశమంతా ఎత్తుకులేపారు. అంతేకాదు, తల్లిని చంపడం ఆనంతర్య పాపకర్మమని బోధించారు. ఈ కారణంగా ఎంతో మంది స్త్రీలు తన స్వేచ్ఛను మరియు ఉనికిని గ్రహించారు. కొంతమంది స్త్రీలు లౌకిక జీవితంలో అభివృద్ధి సాధిస్తే, మరికొంతమంది స్త్రీలు సన్యాసం స్వీకరించి నిర్వాణాన్ని పొందారు. ఆ కాలం నాటి ఈ పరిస్థితులను బట్టి చూస్తే ఇది ఒక మహా విప్లవం. బుద్ధ భగవానుడి వల్ల తమకు లభించిన ఆ మహోన్నతమైన స్వేచ్ఛ గురించి ఆనాడు అర్యస్థితిని పొందిన భిక్షుణులు తన మాటల్లోనే వ్యక్తపరిచారు. ఆ మాటలు థేరిగాథాలుగా బౌద్ధ సాహిత్యంలోని భద్రంగా ఉన్నాయి. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ముత్త అనే భిక్షుని ఆర్యస్థితిని పొందిన తర్వాత తన ఆనందాన్ని ఇలా వ్యక్తపరిచారు. ముత్తాం ముచ్చిస్స తేహి కుచ్చేహి ఉదుక్కలేన ముసలేన అహిరుకేన చ భత్తార ముత్తాం హి జాతిమైన భవనేతి సమూహతాతి. అంటే, నాకు లభించిన ఈ స్వేచ్ఛ ఎంత గొప్పది. నేను నా వంటగది బానిసత్వం నుంచి విముక్తి పొందాను. నా ముడుకపు భర్త నుంచి విముక్తి పొందాను. నన్ను బంధించి ఉంచిన ఈ సంసార దుఃఖంలోని కూడా నేను పూర్తిగా విముక్తి పొందాను. అనంతమైన కష్టాలు, బాధలు అనుభవించిన స్త్రీ తన స్వేచ్ఛ గురించి మొదటిసారిగా గొంతు విప్పింది తథాగత బుద్ధుని నీడలో మాత్రమే. బుద్ధ భగవానుడు ఆనాడు ఏమి బోధించాడంటే, పుట్టికతో ఎవరు తక్కువ వాళ్ళు గాని గొప్ప వాళ్ళు గాని అవ్వరని. అలాగే స్త్రీ పురుష భేదం వల్ల ఒకరు ఆధ్యాత్మిక ప్రయాణం ఆగిపోదని. ఈనాడు మహిళలు అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛకి అసలైన మూలం మన జగద్గురు అయిన తథాగత బుద్ధ భగవానుడు మాత్రమే. ఇంతకు వరకు మనం మాట్లాడుకుంది 2600 సంవత్సరాల క్రితం నాటి చరిత్ర గురించి. ఈనాడు 2026 సంవత్సరంలో స్త్రీకి అన్ని రకాల స్వేచ్ఛలు ఉన్నాయని మనం అనుకుంటాం. ఆమె చదువుకోగలదు, ఉద్యోగం చేయగలదు, దేశాన్ని కూడా ఏలగలదు. కానీ నేను మిమ్మల్ని అడుగుతాను, నిజంగా ఈనాటి స్త్రీ అంతరంగంలో సంతోషంగా ఉందా? ఆమెకు మానసిక స్వేచ్ఛ ఉందా? లేదు. ఈనాటి సమాజం ఆనాటి కంటే ఎంతో ఘోరమైనది. ఈనాటి స్త్రీ తన చదువు వల్ల, ఉద్యోగం వల్ల, కుటుంబ సమస్యల వల్ల, ప్రేమ వైఫల్యాల వల్ల, ఒంటరితనం వల్ల ఎంతో మానసిక ఒత్తిడిలో, మానసిక బానిసత్వంలో బందీ అయిపోయింది. తాను నమ్మిన వాళ్ళే తనను వదిలేసి వెళ్తుంటే, సమాజం నుంచి అవమానాలు ఎదురవుతుంటే, జీవితంలో సర్వస్వం కోల్పోయి ఆనాడు పటాచారాలాగా, కిసాగోతిమిలాగా మానసిక సమతుల్యత కోల్పోయేంతగా మానసికంగా కుంగిపోయిన ఎంతో మంది స్త్రీలు ఈనాటి సమాజంలో ఉన్నారు. అచ్చమ్మ సమయంలోనే, ఈ క్షణంలోనూ ఆ అనాథలైన స్త్రీల మనసును శాంతింపజేయడానికి, వారికి మానసిక స్వేచ్ఛను ఇవ్వడానికి అండగా నిలిచేది ఎవరు? నేటికి స్త్రీకి మిగిలి ఉన్న నిజమైన ఏకైక శరణము బుద్ధ భగవానుడు మాత్రమే. ప్రపంచంలో అందరూ ఆమెను వదిలేసినప్పుడు బుద్ధ భగవానుడు ఇచ్చిన ఆ మహా ఔషధం వల్లే ఈనాడు వేలాది మంది స్త్రీలు జీవితం అంతం చేయకోకుండా ధైర్యంగా నిలబడుతున్నారు. అందుకే గుర్తించుకోండి, ఆనాడు సమాజంలో కాళ్ళ కింద నలిగిపోయిన స్త్రీకి మానవత్వం మరియు స్వేచ్ఛను ఇచ్చారు బుద్ధుడే. ఈ సంక్లిష్ట సమాజంలో దిక్కు తోచక అంతరంగంలో రోధిస్తున్న స్త్రీకి మానసిక ప్రశాంతత ఇవ్వటానికి ఈనాడు కూడా అండంగా నిలిచేది మన బుద్ధ భగవానుడే. బుద్ధుని నీడలో లభించే రక్షణ, గౌరవం మరియు స్వేచ్ఛ ఈ విశ్వంలో మరెక్కడ స్త్రీకి లభించవు. నేటికి ఈ క్షణంలో కూడా మీకు ఆ శరణం ఉంది. కావాల్సిందల్లా ఆ శరణం పొందడానికి
మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అని మాత్రమే. మీరు సిద్ధంగా ఉంటే మహాసంఘం మీకు సహాయం చేయటానికి, మీకు అండగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? బి ద చేంజ్. మహానీయమైన బుద్ధ భగవానుడి శరణం మీ అందరికీ లభించుగాక.